అందరికీ నమస్కారం. రాబోయే 2024 ఎలక్షన్స్‌లో మన జగనన్నకి ఎందుకు ఓటు మళ్ళీ వెయ్యాలి? మన జగనన్ననే మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలి అనే దానికి నాకు ముఖ్యంగా 3 విషయాల్లో చాలా బాగా నచ్చిందండి. ఈ 3 విషయాలు జగనన్న కాకపోతే ఇంకొకరైయుంటే ఈ 3 సంవత్సరాల్లో సాధ్యమయ్యేవి కాదేమో! 3 సంవత్సరాలు అని ఎందుకంటున్నానంటే 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా నుంచి కోలుకోవడానికే పోయాయి. సో, ప్రస్తుతం వ్యతిరేకత ఎలా ఉందో చూస్తున్నాం. ప్రజా సపోర్ట్ ఎలా ఉందో కూడా చూస్తున్నాం. ఇవన్నీ పక్కన పెడితే, నేను ముఖ్యంగా మాట్లాడదలుచుకున్నది 3 విషయాలు. ఫస్ట్ థింగ్ 'గడప గడపకి' అనే జగనన్న పెట్టిన ప్రోగ్రామ్. 'గడప గడపకి' అనే ప్రోగ్రామ్ ఎంత ప్రతిష్టాత్మకమైందంటే, ఒక ఎమ్మెల్యే జనరల్‌గా మనకు తెలిసింది, మనం చూసింది ఇన్ని రోజులేంటంటే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే మన ఊరికొస్తాడు ప్రచారంలో భాగంగా. ఆర్ ఎంపీ మన ఊరి దగ్గరికొస్తాడు. నలుగురితో మాట్లాడతాడు. మనకేం కావాలో అడుగుతాడు. మనం చెప్పిన తర్వాత చేస్తాము. మన గవర్నమెంటొస్తే ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఎళ్తారు. గవర్నమెంటొచ్చిన తర్వాత అది ఎంతవరకు జరుగుతుంది? మళ్ళీ మనం ఎమ్మెల్యే మన దగ్గరికి ఎన్ని సార్లొస్తారు? మనం ఎమ్మెల్యేని ఎన్ని సార్లు కలవగలం? ఇదంతా మనకు తెలిసిన విషయం. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఏందనేది అందరికీ తెలుసు. గడప గడప అంటే ఎమ్మెల్యే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికెళ్ళి, మన జగనన్న ప్రభుత్వం ఏం చేసింది? అవన్నీ మీకు అందాయా లేదా? లేదా ఏదైనా మిస్ అయితే ఏం జరిగిందని తెలుసుకోవడమే. ప్రజల్లో ఏమైనా అసంతృప్తి ఉందా? లేదా వాళ్ళకన్నీ సజావుగా అందుతున్నాయా లేదా అనేది తెలుసుకోవడం. ఈ ప్రోగ్రామ్ ఎందుకు ప్రతిష్టాత్మకమైందని చెప్తున్నానంటే, ఇందాక చెప్పినట్టు ఒక ఎమ్మెల్యే, ఎంపీ పదవిలో ఉండగా మన ఇంటికొచ్చి మనల్ని అడిగి, కన్విన్స్ చేసి, మేము చేసింది మంచి, మీరు మళ్ళీ మాకు ఓటేయాలని చేయడం అనేది చాలా గొప్ప పని నా దృష్టిలో. ఎందుకంటే ఎమ్మెల్యేని మళ్ళీ గెలిచిన తర్వాత కలవడం అనేది చాలా కష్టమైన పని. సో, అలాంటి ఒక దాన్ని ప్రజల వద్దకు పాలన అని ఇన్ని రోజులు వినడమే కాకుండా దాన్ని చేసి చూపించాడు మన జగనన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో, ఇది ఎంత పర్సెంట్ సక్సెస్ అయింది అనే సక్సెస్ రేట్ పక్కన పెడితే, ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇన్నోవేటివ్ అనే దానికంటే కూడా ఇదొక గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోగ్రామ్. ఇలాంటి దాన్ని ఒక ముఖ్యమంత్రి పెట్టడం, దాన్ని ఎమ్మెల్యేస్ ఒప్పుకొని చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక రెండో విషయానికొస్తే వాలంటీర్ వ్యవస్థ. ఇది జగనన్న చేసిన సంక్షేమ పథకం కాదు వాలంటీర్ వ్యవస్థ అనేది. రేపు ఎలక్షన్స్‌లో ఆ తర్వాత రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, లేకపోయినా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండిపోతుంది. దేశానికే ఒక మార్గదర్శకంగా మన రాష్ట్రంలో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ నడుస్తుంది. వాలంటీర్స్ గానీ, గ్రామ సెక్రటేరియట్స్ గానీ, వాళ్ళు చేసే పనులు ఎంత మంచివంటే, ఒకప్పుడు ఒకటో తేదీ పెన్షన్ గావాలంటే, ముసలోళ్ళు వేరే ఊరు నుంచి ఉన్న ఊర్లో బడి దగ్గరకో, ఎక్కడ పెన్షన్ ఇస్తున్నారో అక్కడికి, ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, ఉదయాన్నే వెళ్ళి పెన్షన్ కార్డ్స్ అక్కడ పెట్టి, లైన్‌లో నిల్చొని, వాళ్ళ కార్డొచ్చే వరకు ఎదురు చూసి, ఆ కార్డొచ్చిన తర్వాత వాళ్ళని పిలిచినప్పుడు ఎళ్లి వాళ్ళకొచ్చే డబ్బులు తీసుకొచ్చుకునేవాళ్ళు. ఈ టైంలో అప్పుడప్పుడు సమ్మర్ సీజన్‌లో అయితే ముసలోళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవన్నీ చూసి మనం చాలా అనుకున్నాం గానీ, ఏ రోజు దానికి మనం చేయగలిగిందేమి లేదు. చేసిందేమీ లేదు నాయకుల సైడ్ నుంచి కూడా. అలాంటిది ఫస్ట్ టైమ్ ఈ గ్రామ వాలంటీర్స్ వల్ల ముసలోళ్ళనే గాదు, పెన్షన్‌కి అర్హులైన ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చి వాళ్ళకి, వాళ్ళకి చెందింది వాళ్ళకిస్తున్నారంటే అంతకంటే ఇంక మంచి విషయం ఏముంటుందండి? దీంట్లో తప్పేముంది? వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారు? వాళ్ళ జాబు ఎంత వర్త్? ఇదంతా పక్కన పెడితే వాళ్ళు చేసేది ఒక సేవగా ఆలోచిస్తే అంతకంటే ఇంకేం గావాలి? ఒక ముసలోళ్ళు వాళ్ళు పడే కష్టం జూసి, ఆ కష్టాన్ని తగ్గించడానికి వాలంటీర్ వ్యవస్థను ఒకటి పెట్టి, వాళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళ చేతుల దగ్గరికే తీసుకొస్తుంటే, ఇంక అంతకంటే మంచి ఏం జేయాలి? ఒక్క పెన్షన్ అనే గాదు, రేషన్ తీసుకోండి. గవర్నమెంట్ నుంచి మనం కోరుకునే ఏదైనా మన ఇంటి దగ్గరికొచ్చి, మన దగ్గర కూర్చొని మనతో మాట్లాడి డిస్కస్ చేసి, దాన్ని చేస్తుంటే, ఇంతకంటే ప్రజల వద్దకు పాలన అనే దానికి నిర్వచనం ఇంకేముంటుంది? సో, ఇంతకుముందు చిన్న క్యాస్ట్ సర్టిఫికేట్ గావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్‌కి ఎన్ని సార్లు తిరగాల్సొచ్చేది. ఆర్ ఒక బర్త్ సర్టిఫికేట్ గావాలంటే ఎంత కష్టమయ్యేది. ఏదైనా ఏ చిన్న విషయమైనా ఈ సేవలు, మీ సేవలు, ఎంఆర్ఓ ఆఫీస్‌లు ఇవన్నీ తిరిగేదంతా పక్కన పెట్టేసి ఈరోజు గ్రామ సెక్రటేరియట్ అనే ఒక్క దాని దగ్గరికి డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి, అక్కడ మనకేం కావాలో అడిగేసి, అది 2 రోజులు గాని, 3 రోజులు గాని, మళ్ళీ వాలంటీరే మన దగ్గరికి తీసుకొచ్చే పరిస్థితిలో ఉందంటే, మన ఆంధ్రప్రదేశ్‌లో
పాలన ఎంత అభివృద్ధి చెందిందో ఇదే దానికి అద్దం పట్టడం అంటే. ఇన్ ఇది కూడా ఒక రకమైన అభివృద్దే. ప్రజల వద్దకు పాలన తేవడం అనేది ఒకప్పుడు కల. ఇప్పుడది నిజమై జరుగుతుంది. ఇదే విషయాన్ని కొన్ని రోజుల ముందు 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబు గారు చెప్పినప్పుడు ఈలలేసాను చప్పట్లు కొట్టాం. సినిమాల్లో, సినిమాల్లో చూపిచ్చిందంతా నిజం కాదులే, ఇలాంటిది జరగదులే అనే ఒక మైండ్‌సెట్ ఉండేది మనకెప్పటికి. కానీ ఈరోజు సినిమాల్లో చూపిచ్చడమే కాదు, అలాంటిది నిజం గూడా చేసి చూపిచ్చగలం. పాజిబుల్ అవుతుంది అని మన జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపిచ్చారు. 3 ఏళ్లలో ఈ వాలంటీర్ సిస్టమ్ ఆర్ సెక్రటేరియట్ సిస్టమ్‌ని స్టార్ట్ చేసి, ఇంప్లిమెంట్ చేసి ఈ రేంజ్ అభివృద్ధికి తీసుకెళ్లడం. ఈరోజు అపోజిషన్ వాళ్ళు కూడా దీన్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్పగలిగేంత గొప్పగా, పక్క రాష్ట్రాల వాళ్ళు మేము గూడా చెయ్యాలి అని అనుకునేంత గొప్పగా తీర్చిదిద్దాడు ఆ వ్యవస్థని. ఇంతకంటే గొప్పతనం ఏముంది? ఇక మిగిలింది మూడో రీజన్ స్కూల్స్ డెవలప్‌మెంట్. ఇది మనం డెవలప్‌మెంట్ కిందకి తీసుకుంటున్నామా లేదా అనేది సెకండరీ. ఎన్ని స్కూల్స్ డెవలప్ అయ్యాయి? రాష్ట్రంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? వాటిల్లో ఎన్ని డెవలప్ చేశారు? ఇదంతా డిస్కస్ చేయడం పక్కన పెడితే, ఒక స్కూల్ డెవలప్‌మెంట్ అనేది రాష్ట్రానికి రాజకీయంగా చూస్తే వాళ్ళకేం అడ్వాంటేజ్ ఉంది? చిన్న పిల్లలకి స్కూల్ యూనిఫార్మ్ ఇవ్వడం, బ్యాగ్ ఇవ్వడం, మంచి భోజనం పెట్టడం. వీటి వల్ల ఒక రాజకీయ పరంగా వాళ్ళకేమీ అడ్వాంటేజ్ ఉండదు. స్కూల్‌ని బాగు చేయడం వల్ల గూడా వాళ్ళకేం అడ్వాంటేజ్ ఉండదు. ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల వాళ్ళకేం అడ్వాంటేజ్ ఉండదు. కానీ నేటి బాలలే రేపటి పౌరులన్న ఒక్క నినాదం ఈరోజు నిజం జేస్తూ, ఆ బాలలను మనం కరెక్ట్‌గా తీర్చిదిద్దితే, రేపటి వాళ్ళు పౌరులైనప్పుడు మంచి నాయకుల్ని ఎన్నుకుంటారు. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. మంచి చదువులు చదువుతారు. మంచి ఉద్యోగాలు జేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులని మంచి స్టేజ్‌లో నిలబెడతారు. వాళ్ళ రాష్ట్రానికి మంచి భవిష్యత్తునిస్తారు. సో, ఇటువంటి ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్కూల్స్ డెవలప్ చేయడం జరుగుతుంది. దేశం మొత్తం కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశం మొత్తం ఈ నాడు నేడు ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుంటుంది ఇవాళ. సో, ఈ 3 రీజన్స్ చాలు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేయడానికి మళ్ళీ. నెగటివిటీ ఉంది. ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం పరిపాలించినప్పుడు వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 2018లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? 19లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? 2020లో కరోనా ఎంటర్ అయినప్పుడు ఆంధ్ర గురించి ఏం అనుకుంటున్నారు? తెలంగాణ ఆంధ్ర కంటే బాగా డెవలప్ అయిన తెలంగాణలో పరిస్థితి ఎలా ఉన్నింది? మిగతా కర్ణాటక మీరు ఏ స్టేట్ జూసినా ఆంధ్ర ఎంత సేఫ్టీనిచ్చింది. మనకు గుర్తుంటే 2020లో కరోనా ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్‌లో మనం అనుకునిందేమంటే, కరోనా వస్తే ఇంట్లో ఉండడం కంటే ఆంధ్ర వాళ్ళ క్వారంటైన్స్‌లో ఉండడం బెటర్. వాళ్ళు పెట్టే ఫుడ్ అలా ఉంది. అక్కడ ఫెసిలిటీస్ అలా ఉన్నాయి. అంత బాగా చూసుకుంటున్నారు అనే టాక్ నడిచింది. మీకు గుర్తుంటది. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ టైం ఎలా ఉంది. అలాంటి పరిస్థితి క్రియేట్ చేశాడు జగనన్నప్పుడు. పక్క రాష్ట్రాల్లో మెడిసిన్స్ కూడా దొరకని టైంలో ఆంధ్ర రాష్ట్రంలో ఫ్రీగా మెడిసిన్స్ ఇచ్చారు. హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి బంధువులు తోడురాని టైంలో వాలంటీర్సు, ఆశా వర్కర్సు ఇంటికొచ్చి మన రికార్డ్స్ తీసుకెళ్ళేవాళ్ళు. ఎలా ఉన్నారు? ఏంటి పరిస్థితి? ఎవరికైనా బాగలేదా? ఎవరైనా కొత్తూరు నుంచి వచ్చారా? వస్తే క్వారంటైన్ ఉన్నారా లేదా? ఇలాంటి చాలా విషయాలు. సో, ఇంత రిస్క్ చేశారండి. ఇంత గొప్ప వ్యవస్థ ఉంది కాబట్టే ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని చాలామంది కోరుకుంటున్నారు. వాళ్ళలో నేను ఒకడిని. సో, నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటేస్తాను. మళ్ళీ ఆయన ప్రభుత్వమే రావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మేబీ మనకు ప్రెజెంట్ కనిపించే వ్యతిరేకతలో కొన్ని మంచి మర్చిపోయి ఉండొచ్చు. అందువల్ల వ్యతిరేకత అనేది ప్రభుత్వం మీద రాకుండా ఏ ప్రభుత్వం పని చేయలేదు. ఎందుకంటే 100 మందున్న రూమ్‌లో 100 మందిని సాటిస్ఫై చేయడం ఏ ఒక్కడికి సాధ్యం కాదు. ఖచ్చితంగా ఒకడికి మంచి జరిగింది. ఒకడికి పాజిటివ్‌గా ఉందంటే ఇంకొకడికి నెగెటివ్‌గా ఉండొచ్చు. బట్ ఆ మంచి ఎంతవరకు జరిగింది? ఎంత పర్సెంట్ జరిగింది? మనకు కొంచెం బాధ అనిపించినా జరిగింది నిజంగా కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి మనం సపోర్ట్ చేసి తీరాలి. సో, మీరు అందరూ కూడా దాన్ని గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ రావడానికి మీ తోటి సాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ.